మనందరి ఆత్మల కన్న తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ఈ పునరుత్థాన దినపు ఆరాధనకు ఆశతో ఆసక్తితో చేరి వచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం సంఘ క్షేమాభివృద్ధిలో మోకాళ్ళ ప్రార్థన ప్రాముఖ్యత అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులరా. సంఘ క్షేమాభివృద్ధిలో మోకాళ్ళ ప్రార్థన ప్రాముఖ్యత. పాఠం లోనికి వెళ్ళడానికి మునుపు చాలామంది సత్యవాక్యము, దేవుని వాక్యం, దేవుని చిత్తం మాకు తెలుసు అనుకునేటటువంటి వారు భ్రమపడే విషయం ఏమిటి అన్నదాని గురించి ఆలోచించిన తర్వాత అసలు భాగంలోనికి మనం వెళదాం. చాలామంది ప్రార్థన చేయటానికి ప్రత్యేకమైన భంగిమలంటూ అవసరత లేదు. కారణం ఏమిటంటే దేవుడు పైరూపాన్ని, పైవేషాన్ని చూడడు. ఆయన అంతరింద్రియములను, హృదయాన్ని పరిశీలించే దేవుడు. కాబట్టి మీరు నడుస్తూ ప్రార్థించవచ్చు, పడుకొని ప్రార్థించవచ్చు, నిలబడి ప్రార్థించవచ్చు, పద్మాసనంలో కూర్చొని ప్రార్థించవచ్చు, మోకరించే ప్రార్థించాల్సిన అవసరం లేదు అని చాలామందికి ఉన్న అభిప్రాయం. దీనికి గుర్తుగా, లేదంటే దీనికి ఆనవాళ్ళుగా, లేక దీనికి రుజువుగా చాలామంది చూపించే బైబిలు మాటలు ఏమిటి అని అంటే, యోనా గారు తిమింగలం కడుపులో దేవుడికి ప్రార్థన చేశాడు. అయితే యోనా గారు మోకరించే ప్రార్థించాడా? చాలా బాగుంది కదా ఆలోచన. అయితే ఇట్లా అడిగే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనా గారికి తిమింగలం కడుపులోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళని ఏ తిమింగలం మింగింది? ఆయన అంటే తిమింగలం మింగింది. బాగుంది. మిమ్మల్ని ఎవరు మింగారు? ఇట్లా మాట్లాడే వాళ్ళని ఎవరు మింగారంటే ఘటసర్పం మింగింది. ఈ మాటలు ఇట్లా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రియులరా, చాలామంది మాకు వాక్యం తెలుసు, సత్యం తెలుసు అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారంటే భక్తి జీవితానికి దగ్గర కావట్లా, ఒక ఉప్పొంగే పరిస్థితికి వచ్చేసారు. మోకరించి ప్రార్థించే వాళ్ళని, ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే చాలామందికి అనిపించే విషయం ఏమిటో తెలుసా? వీళ్ళు బలహీనులు అని, వీరికి వాక్యం తెలియదు అని, వీళ్లకు సత్యం అర్థం కాలేదు అని. ఇంకా కాస్త ముందుకెళ్ళి వీళ్ళు ఒట్టి వేషధారులు అని. దేవుడు హృదయాలని పరిశీలన చేస్తాడు, పైరూపాన్ని చూడడు అన్నదాన్ని ఇష్టం వచ్చినట్టుగా అప్లై చేసుకుంటున్నారు చాలామంది. దీన్ని ఎంతగా తప్పుడుగా అర్థం చేసుకున్నారో ఒక చిన్న విషయం మీకు ముందుకు సాగుతాను. క్రైస్తవ సహోదరులలో, బ్రదర్స్లో కొందరు కమ్మ పెట్టుకుంటున్నారు, చెవికి ఒక చిన్న రింగు. ఇలా పెట్టుకుంటున్న వాళ్ళని ఎందుకు నాయనా అట్లా పెట్టుకుంటున్నావు అని అడిగితే సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్నటువంటి మాటను చూపించారు. ఏమిటి? సమూయేలు గారు యెషయి పెద్ద కుమారుడి మీదకి తైలపు కొమ్ము ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన చాలా ఎత్తరిగా ఉన్నాడు, చాలా అందగాడుగా ఉన్నాడు. అంటే ఒక రాజు కావటానికి, ఒక రాజుగా దేవుడు నియమించటానికి క్వాలిఫికేషన్స్ ఎత్తుండాలి, అందంగా ఉండాలని మాత్రమే దైవజనుడు ఆలోచన చేశాడు.
అప్పుడు దేవుడు అన్నాడు ఏమనంటే, నాయనా నువ్వు పై రూపాన్ని చూసి మోసపోయావురా, అంతరంగంలో వీడు అర్హుడు కాదు, పెద్దవాడే కావచ్చు, ఎత్తరే కావచ్చు, సుందరుడే కావచ్చు, కానీ ఆత్మీయంగా ఎత్తైన వాడు, ఉన్నతమైనటువంటి వాడు చిన్నోడు దావీదు. అందమైనటువంటి వాడు ఆత్మీయంగా దావీదు అని దేవుడు చెప్పాడు. అంటే పై రూపాలను చూసి మీరు మోసపోవచ్చేమో కానీ నేను మోసపోను అని దేవుడు చెప్పిన మాటని బాహ్యంగా ఎట్లా ఉన్నా పర్లేదు అన్నదానికి అప్లై చేసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? మనిషి పోతాడు. కారణం ఏంటంటే మనిషిలో మర్మము చెట్టులో చేవా ఎవరికి తెలియదు కాబట్టి మనుషుల్లో. దేవుడికి తెలియందే ఉంది ఏంటి? ఆయన మాట మన నోటికి రాకమునిపే సమస్తమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి పై వేషాన్ని లక్ష్య పెట్టడం అంటే ఈ వేషాన్ని చూసి మోసపోడు దేవుడు అని అర్థం. కోర్స్ మోకాళ్ళ ప్రార్థన చెయ్యలేని వారందరూ భక్తిహీనులు కాదు, మోకాళ్ళ ప్రార్థన చేసే వారందరూ భక్తులు కాదు. మోకాళ్ళ ప్రార్థన ఎవరు చేయకూడదు అని ఆలోచన చేస్తే, కాళ్ళు లేవండి, కొందరికి కాళ్ళు లేవు, వాళ్ళు మోకాళ్ళ ప్రార్థన చెయ్యక్కర్లేదు. ఇంకొందరికి పెరాలసిస్ వచ్చి, పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి, వాళ్ళకి అక్కర్లేదు. ఈ రెండు కారణాలు తప్ప ఏ కారణం చేతనైనా మోకరించి ప్రార్థన చేయటం లేదంటే బైబిల్లో బేసిక్స్ తెలియని వాళ్ళు అని అర్థం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో సందేశం అంతా విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. అలాగని పెరాలసిస్ లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, అంటే కాళ్ళు సమస్యలే ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, పెరాలసిస్ లేదు, బాగానే ఉన్నాయి అన్నీ. అటువంటి పరిస్థితుల్లో మోకరిస్తున్న ప్రతి ఒక్కరూ భక్తులని ఏకాభిప్రాయానికి మనం రావాల్సిన పని లేదు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి రెండు ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి, వాటిని చూసుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి ఉన్నటువంటి వాక్య భాగాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యేసు ప్రభు బయలుదేరి మార్గమున పోతూ ఉంటున్నప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నోట్ దిస్ పాయింట్, యేసు ప్రభు ఎదుట మోకాళ్ళునాడు. ఇప్పుడు మోకాళ్ళుడిన ఈయన భక్తిపరుడేనా? మనమే ఆ సిచ్యువేషన్లో ఉన్నాం అనుకున్నాం, ఈ సందర్భంలో మనం ఉన్నాం అనుకున్నాం. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు, మోకాళ్ళున్నాడు. చూడగానే మనమే అనుకుంటాం భక్తిపరుడు అనుకుంటాం, అవునా? ఎంత భక్తి, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత తగ్గింపు అని అనుకుంటాం, అవునా? యవ్వనస్తుడే, కానీ తన యవ్వనపు పరిస్థితులు అక్కడ పనిచేయలే, మోకరించాడు. డబ్బున్నాడు, ధనవంతుడు, అయినా కూడా దాన్ని పక్కన పెట్టాడు. కాబట్టి ఇంత ధనవంతుడైనా, ఇంత వయసులో ఉన్నటువంటి యవ్వనస్తుడైనా ఎంత జిజ్ఞాస ఇతనికి ప్రభు అంటే భక్తి, ఎంత భక్తి ఉంది అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు అతని అంతరంగమును ఎరిగినవాడు గనుకనే ఏం చేశాడు? నిజంగా భక్తిపరుడే అయితే మోకరించాడు గనుక అని మనం అనుకుంటే, మోకరించిన ప్రతి వ్యక్తి భక్తిపరుడే అని మనం అనుకుంటే, ఇతడు భౌతికంగా మోకరించాడు, భౌతికంగా విధేయత చూపాడు, భౌతికంగా తగ్గించుకున్నాడు, కానీ ఇతని అంతరంగం బాగోలేదు. మనసున ఎవరికి స్థానం ఇచ్చాడు అంటే అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనుక మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు.
నిజంగా నిత్య జీవము కావాలనుకున్నోడైతే దానికోసం ఏం చేయటానికైనా సిద్ధపడాలి. నిత్య జీవం కోసం రాలేదు. మోకరించటం అక్కడ భక్తి కూడా కాదు. అంటే మానసికంగా లోబడకుండా కేవలం భౌతికంగా మాత్రమే లోబడాలని, అది మనుషులకు కనబడాలన్నటువంటి వేషధారణతో భక్తి చేసేవాళ్ళు కొందరుంటారు. అటువంటి వాళ్ళు మోకరించి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. తర్వాత 15వ అధ్యాయానికి వస్తే, మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేసే ఘట్టంలో జరుగుతున్నటువంటి తంతు ఇది. సైనికులు యేసు ప్రభువును ప్రేతోర్యమును అధికార మందిరంలో లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగించి ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభములు చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. ఇప్పుడు వందనాలు చెప్తారు అందరూ. వందనం చెప్పేవాడు అందరూ బ్రదర్ అనుకోకండి. వందనాలు చెప్పే ప్రతి ఒక్కరు సిస్టర్స్ అనుకోకండి. ఎందుకంటే ఈ సైనికులు కూడా యేసుప్రభుకి ఊదారంగు వస్త్రాలు ధరించారు. అంటే రాజవస్త్రాలు ఇవి. ముళ్ళ కిరీటం పెట్టారు. పెట్టిన తర్వాత ఏమన్నారు? శుభమన్నాడు. శుభం పలికారు వాళ్ళు. తర్వాత వందనాలు కూడా చేశారు. నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. మరియు 19వ వచనం, రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మేసి మోకాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా సైనికులు కూడా మోకాళ్ళు ఉన్నారు. ఇది భక్తితోనే మోకాళ్ళు ఉన్నారా? ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు అవమానించే క్రమములో మోకాళ్ళు ఉన్నారు. బ్రతుకు బాగోలేక, జీవితంలో ఆంతరికంగా మానసికంగా ఆత్మీయంగా దేవుడికి సమర్పణ లేక మోకరించే ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును అవమానించిన సైనికుళ్ళంటోళ్ళే. తద్విరుద్ధంగా మనం ఎట్లా ఉండాలి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను తమ జీవితంలో ఎంతో ఆదర్శాన్ని నింపి అనేకుల జీవితాలను కూడా ప్రేరేపించినటువంటి వారు, వారి బ్రతుకుల్లో స్ఫూర్తి నింపినటువంటి వాళ్ళు కొందరు భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ రీతిగా దేవుని ప్రార్థించారో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. 99వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి వాళ్ళు ప్రార్థన చేయగా, దేవుని నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడట. వాళ్ళు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చను. ఏమండి, మంచి ప్రార్థన అని దేనైనా చెప్పండి. ఇప్పుడు ఎవరు చేసే ప్రార్థనని మంచి ప్రార్థన అనొచ్చు చెప్పండి. అక్కడే ఉంది జవాబు. మీరు అక్కడికే వెళ్ళాల్సిన పని లేదు. దాన్ని చూసే చెప్పండి. ఇప్పుడు పలానా ఆయన పర్ఫెక్ట్ ప్రార్థన చేస్తాడండి, కరెక్ట్ ప్రార్థన చేస్తారండి అని ఎవరు అనొచ్చు? ఆ వచనంలో ఉంది జవాబు. దేవుడు జవాబిచ్చేదే మంచి ప్రార్థన. ఇప్పుడు కరెక్ట్ లెటర్ అంటే ఏ లెటర్ని కరెక్ట్ లెటర్ అనాలి? ఎవరికైతే రాసామో వాళ్ళకి చేరాలి, వాళ్ళ నుంచి రిప్లై రావాలి. అప్పుడు మనం రాసినందుకు సార్థకత. ఇది మీకు అర్థమైతే మంచి ప్రార్థన అని దేన్ని అనాలి? జవాబు వచ్చే ప్రార్థనని. ప్రార్థన చేయగానే ఉత్తరం ఇచ్చేసాడు దేవుడు. అక్కడ చెప్పినటువంటి వాళ్ళల్లో మోషే అహరోనులను మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు చాలా సందర్భాలు మనం చూడగలం. ఉదాహరణకి వీళ్ళు స్వాధీనపరచుకోబోయేటటువంటి కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని గోత్రానికి ఒక పెద్దలను పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొస్తారు. చెడ్డ సమాచారం ఏంటి? వాస్తవంగా వాళ్ళు ఏదైతే చూసారో అదే చెప్పారు.
ఉన్నత దేహుల్ని చూశారు, నెఫీలను చూశారు, అనాకు వంశం వారిని చూశారు. అదే చెప్పారు. వాళ్ళ దృష్టికి ఇశ్రాయేల్ ప్రజలు మెడతల్లాగా ఉన్నారని చెప్పారు. అది కరెక్టే. మరి ఇది చెడ్డ సమాచారం అంటారేంటి దేవుడు అంటే, ఒకటి నేను మీకు అప్పగిస్తాను అన్న తర్వాత దేవుడు వాడు ఉన్నత దేహం కలిగినవాడా, ఆయుధాలు ఉన్నవాడా, కుస్తీ పట్టేవాడా, రెజ్లింగ్లో వరల్డ్ నెంబర్ 1 ఛాంపియనా, ఇవి చూడకూడదు. ఆయన ఇస్తాను అన్నదే మనకు కొండంత బలం. కొండంటే చిన్నదవుద్దేమో, ప్రపంచంలో ఉన్న పర్వతాలమంత బలం. అది ఆలోచన చేయకుండా వాళ్ళను చూసి భయపడ్డారు. పరిస్థితిని చూస్తే భయమే కలుగుతుంది. సరే, ఈ సమయంలో ఏం జరిగింది అంటే, మోషే అహరోనులను అలాగే కాలేబు గారిని, యెహోషువ గారిని, నలుగురిని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటుంది సమాజం. అప్పుడు ఏం చేశారు తెలుసా వీళ్ళు? ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం. మోషే అహరోనులను ముందుగా ఆలోచన చేద్దాం ప్రియులారా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మోషే అహరోనులు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము సాగిలపడ్డారు. చూడండి, వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోదాం. ఇక మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదామనే సమస్య పుట్టింది, తెగులు పుట్టింది సమాజం మధ్య. వెంటనే మోషే అహరోనులు చేసిన పని ఏంటి? ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లానికి పరిష్కారం ఏంటి? ఏం చేశారండి వాళ్ళు? ఒకసారి అందరిని సమావేశపరిచి ఆగండి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. ముందుగా చేసింది ఏంటి? సాగిలపడ్డారు. మోకాళ్ళ ప్రార్థన కంటే సాగిలపడటం అనేది కాస్తంత ఇంటెన్సిటీ ఉండేది. పూర్తిగా డౌన్. అప్పుడప్పుడు లోబడిపోయాము ఎదుటి వాళ్ళకి అని చెప్పడానికి చేతులు ఎత్తడంతో పాటు ఇంకో పని కూడా చేస్తారు. పూర్తిగా బోర్లో పడిపోతారు. అంటే సరెండర్ అయిపోవటం దేవుడికి. సాగిలపడడం అంటే సరెండర్ అయిపోవడం. ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే దానికి జవాబు ఏంటి అని అంటే సాగిలపడడం అనేది అర్థమైపోయింది. తర్వాత మరొక ఇన్సిడెంట్ జరిగింది. మోషే అహరోనులు గారు ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడే కోరహు అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తడం జరుగుతుందంటే, 250 మందిని పోగు చేసుకొని మోషే గారికి, అహరోను గారికి వ్యతిరేకంగా ఒక బృందాన్ని తిరుగుబాటును చేయడం జరుగుతుంది. సిపాయిల తిరుగుబాటు కంటే చాలా ముందు జరిగింది అది. కోరహు తిరుగుబాటు, తిరస్కారం. ఆ టైంలో కూడా చేసింది ఏంటి తెలుసా వీళ్ళు? ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయంలో చూస్తే, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. మీతో మాకు పని లేదు, ఈ సమాజంలో అందరూ గొప్పోళ్లే, నువ్వేం పెద్ద స్పెషలా, నీకు నెత్తిన ఏమైనా 2 కొమ్ములు వచ్చాయా మోషే? మా మీద అధికారం ఎలా ఇస్తావే? నువ్వు మా ప్రభువా? నువ్వు ప్రభువు అయితే నేను ప్రభువే, నీది లేవి గోత్రం అయితే నాది లేవి గోత్రమే. నువ్వు మందిర సేవ చేసేవాడైతే నేను మందిర సేవ చేసేవాడినే. ఈ రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి కదా సంఘంలో, సహవాసంలో కూడా అప్పుడప్పుడు. వెంటనే మోషే గారు చేసిన పని ఏంటి? ప్రాబ్లం వచ్చిందో ఫస్ట్ చేయాల్సింది ఒకటే. ఏంటది? నువ్వెంత అంటే నువ్వెంత అని పోతూ ఉంటారు. దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ కావు. నిజంగా మోషే గారు అనుకుంటే సాగిలపడాల్సిన అవసరం లే, చాచి ఒకటి కొడితే చాలు కొండ మీద పడిపోతాడు. ఎందుకంటే అంత అధికారం కలిగినటువంటి వాడు, అన్ని రకాలుగా యోగ్యతలు అర్హతలు కలిగినటువంటి వాడు. పెట్టేవాడికి కొట్టే అధికారం ఉంటుంది అంటారు కదా, దేవుడు పెడుతున్నాడు. ఆ పెట్టడం మీద మోషే గారి ద్వారా పెడుతున్నాడు. కాబట్టి ఆ పని చేయలేదండి మోషే గారు. ఇట్లా ఒకసారి కాదు, అసలు ఆయన ఎన్ని రోజులు సాగిలపడి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం చూస్తే గుండె ఆగినంత పని అయిపోద్ది. ఇంకోసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియుల. 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన
ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని ఎన్ని రోజులటండి 40 రోజులట. 40 గంటలు ఎవరన్నా ప్రార్థన చేయగలరు? 40 రోజుల వరకు వద్దు, సాగిలు పడి 40 గంటలు వద్దు, 4 గంటలు 4 గంటలు వద్దు, 4 నిమిషాలు నిడివి అంత ప్రార్థన చేసేవాళ్ళు లేరు. పైపెచ్చు మనకు వచ్చిన రోగం ఏంటంటే సంఘంలో సహవాసంలో చేయమని కాదు ఇది చెప్పటం, ఎందుకంటే ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి కనుక టైం బౌండ్తో ఉంటాయి కాబట్టి అన్నీ లిమిటెడ్గా చేయాలి. కనీసం ఇంట్లో ఇండివిజువల్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, అయిపోతుందా తొందరగా? చాలా తొందరగా అయిపోద్ది. సెల్ పట్టుకుంటే డేటా అయిపోద్ది, ఛార్జింగ్ అయిపోద్ది. ప్రార్థన చేయడం మొదలేస్తే ఎప్పుడు ప్రారంభించామో ఎప్పుడు అయిపోయిందో తెలుసు. అప్పుడు అయిపోయిందా ప్రార్థన? తిండి ముందు కూర్చుంటే కుదురుగా తినేస్తాం, టీవీ ముందు కూర్చుంటే అతుక్కుపోతాం, టైమే తెలీదు. ప్రార్థనలోకి వెళితే అయిపోయింది. ఆయనకు స్తోత్రాలు మన ఆత్రాలు 2 కంప్లీట్ అయిపోతాయి తొందరగా. 40 రాత్రింబగర్లు మరలా ఒకసారి చేసింది ఆయన. ఏమన్నాడండి మోషే గారు? మునుపటి వలె అంటే అర్థం ఏంటి? ఇంత ముందు కూడా చేశాను, ఇది 1-2 జరిగింది కాదన్నమాట. మీరు తిరుగుబాటు చేయటం, ఆయనకు కోపం రావటం, మధ్యలో నేను అన్నపానాలు మాని సాగిలు పడి ప్రార్థన చేయటం అంటే ఎంతగా బతిమలాడి ఉంటాడండి తండ్రిని. ఏం చెప్పి ఉండాలండి వాళ్ళ గురించి? 40 రోజుల మ్యాటరా? ఆహా, ఎంత పెద్ద సబ్జెక్ట్ హోల్డర్ అండి మోషే గారు. దేవుడి నామం బట్టి ప్రార్థన చేసే వాళ్ళలో మోషే అహరోన్లు ఉన్నారు. సమాజంలో ఏ తెగులు పుట్టినా ఏ సమస్య వచ్చినా ముందు చేసిన పని వాళ్ళు ప్రార్థించటం. అలా ప్రార్థించటం కూడా మోకాళ్ళేసి. మీలో ఈ సందేశం వింటున్న మీలలో నిజంగా దిద్దుకోవాలన్న మనస్తత్వం ఉంటే వెంటనే ప్రారంభించాలి. లేటు చేయాల్సిన పనే లేదు ప్రియులారా. ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం అనేటటువంటి పరిస్థితులు కాదు ఇవన్నీ. సమయం లేదు. తర్వాత మరొక విజేత మనోగతాన్ని గమనించగలిగితే ఆయన లాంటి చక్రవర్తి ఈ భూప్రపంచంలోనే ఎవరు లేరు. ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ ఎవరు లేనంత గొప్ప చక్రవర్తి ఆయన. ఎవరైనా? సొలొమోను గారు. దేవుడే చెప్పాడు ఆయన గురించి. ఏమని? నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ నీ అంత గొప్పోడు ఎవడు ఉండడు అని చెప్పాడు. ఆ సామ్రాట్ చారిత్రకమైనటువంటి కట్టడం కట్టాడు. స్వర్ణ దేవాలయం దాని పేరు, బంగారు దేవాలయం. ఇప్పటికీ అందరి చేత, అంటే యూదుల చేత, క్రైస్తవుల చేత, అలాగే ఇస్లాం సోదరుల చేత గొప్ప దర్శనీయ ప్రదేశంగా, ఆరాధనా స్థలంగా అలలారుతున్నటువంటి ప్రదేశం అది. అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఒకసారి చూస్తే, మందిరం కట్టిన తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు. సొలొమోను గారు తాను చేయించిన 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి, అంటే ఇదేంటనమాట, మనం పీట అంటామే, డయాస్, స్టేజ్, అట్లాంటి స్టేజ్ మీద నిలిచి ఏం చేశాడు? దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళు నీ చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. 14వ వచనములో ప్రారంభమైన ఆ ప్రార్థన
ఆ అధ్యాయం చివరి వరకు, అంటే 42వ వచనం వరకు సాగింది. ఒక చక్రవర్తి తన రాజ్యములో తాను తప్ప తన కిందున్న వాళ్ళందరూ చిన్నోళ్లే. అవునా? అవునా కాదా? సాధారణ ప్రజలు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, ఆలోచనకర్తలు ఉంటారు, వీళ్ళందరూ చిన్నోళ్లే. రాజే ఫస్ట్. కానీ తన క్యాడర్ని ప్రక్కన పెట్టాడు. అవునా? ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆయనైనా సరే అందరి ఎదుట ఎన్ని గంటలు ఆ రీతిగా మోకరించి ప్రార్థన చేశాడు. మనం చదువుతూ ఉంటాం, కానీ చదివినట్టు వెంట వెంటనే వస్తాయి ప్రార్థన చేసేటప్పుడు అన్నీ. ఎంత విషయాలు మనస్సుకు రావాలండి. అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అందరినీ గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా రావాలి అంటే ఎంత ఆలోచనలు ఉండాలి తెలుసా? కొందరు ఒక నిమిషం మహా అంటే 2 నిమిషాలకు ప్రార్థన అయిపోద్దండి. కారణం ఏంటి? లోపల భారం ఉండదు. అవునా కదా? లోపల ఆలోచన, ఆశ ఉండదు. అలాగని ప్రార్థన ఇవ్వడానికి చేస్తే గంటలు లేపారు. అట్లా చేయకండి. మళ్ళీ సంఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు సంయమనం పాటించాలి. ఇండివిజువల్గా ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు చూసే తండ్రి ఉన్నప్పుడు తండ్రితో ఆయన అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, ఆయన అంటే అభిమానం ఉంది, ఆయన అంటే ఆరాధన భావం ఉందని ఎప్పుడు అర్థం చేసుకోగలరు? ఎప్పుడు పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమర్థం చేసుకోవాలి మనం? వీళ్ళకి ఆటలంటే ఇష్టం. ఓకే. ఎప్పుడు చదువుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడేమనుకోవాలి? వీళ్ళకి చదువులంటే ఇష్టం. ఇష్టం ఉన్న దానికి సమయం కేటాయిస్తావు, తండ్రితో మాట్లాడడానికి సమయం కేటాయించట్లేదంటే దాని అర్థం ఏంటి? ఆయన అంటే అంత మాత్రపు ప్రేమ ఉన్నట్టు నీకు. ఇష్టమైన అమ్మ నాన్నలతో, ఇష్టమైన భార్యతో, అంటే ఇష్టమైన భార్య ఇష్టం లేని భార్య ఉందా అనకండి. మళ్ళీ భార్యతో మాట్లాడేటప్పుడు, భర్తతో మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, తోబుడ్డులతో మాట్లాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, అభిమానులతో మాట్లాడేటప్పుడు, ఆత్మీయులతో అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటా. వీళ్ళందరినీ, నిన్ను, మన సమస్తాన్ని ఇచ్చిన ఆయనతో మాట్లాడడానికి సమయం లేని దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు భక్తి జీవితం ఉంటే దాన్ని ఏమనాలి? అభివృద్ధి అనాలా? సత్యం తెలిసిందనాలా? పరిపక్వతలోనికి వచ్చారు అనాలా? ఏమనాలి? కాలం గడిచే కొలది, ఎక్కువ తెలిసే కొలది మనలో మృదుత్వం రావాలి, కఠినత్వం పోవాలి, దేవుడికి దగ్గరయ్యే పరిస్థితి ఉండాలి, లోకమంటే విరక్తి కలగాలి. ఆ పరిస్థితి ఉందో చెప్పండి. ఏదన్నా గట్టిగా పట్టుకోవాలని పరిస్థితి ఉండాలి, వదిలేద్దాం అనే పరిస్థితి. ఒక దేవుడి పనిలో కసి తప్ప, దేవుడి సేవలో కసిగా బ్రతకటం తప్ప మిగతా వాటిలో ఎక్కడే కానీ కసిలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉండకూడదు. ఆ పరిస్థితులు లేవే. ఎందుకు లేవు తెలుసా? సహవాసం లేదు తండ్రితో. మనసు విప్పి దేవుడితో మాట్లాడి ఎన్ని రోజులైందో మనకే తెలుసు కదా. ఎవడైనా నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు చెప్తూ ఉంటే ఆపరాని సొల్లు అంటాడేమో, నిన్ను పట్టించుకోకుండా పోతాడేమో ఎవడన్నా. కానీ దేవుడు అలా కాదండి. ఎంత చెడ్డ ఆయనకు పిల్లలం మనం. క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుణ్ణి, వృద్ధి చెందించుటకు, పరిపక్వతలోనికి తీసుకురాగలుగుటకు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారిగా పరిపూర్ణులుగా తీర్చిదిద్దుటకు ఇష్టపడుతున్న తండ్రితో మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఈరోజు సెల్ పట్టుకుంటే వాళ్ళకు టైం తెలియదండి అని చెప్తారు చాలామంది. పేపర్ పట్టుకుంటే మొత్తం జల్లిస్తారండి, అక్షరం చదివేస్తారండి అని చెప్తారు. ప్రార్థన ఎత్తుకుంటే కనీసం ఇంట్లో ఒక 10-15 నిమిషాల వరకు వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటారని చెప్పగలం? ఉండదండి. అది ఇక్కడ అర్థం అవ్వలేదండి, ఇక్కడ స్పష్టం అవ్వలేదా? మనకి ఏమాత్రపు ప్రేమ, ఏమాత్రపు ఆరాధన భావం ఆ కన్న తండ్రి పట్ల మనకు ఉందనేది.
ఒక చక్రవర్తి అండి, దేశాన్ని పరిపాలించి సమస్త వైభవంతో ఉన్నటువంటి చక్రవర్తి. ఊరికే ఇవ్వలేదు ఆ స్థానం వాళ్ళకి దేవుడు. మహానుభావులుగా వాళ్ళని, స్ఫూర్తి ప్రదాతలుగా వాళ్ళని నిలబెట్టలేదు ఊరికేనే దేవుడు. ఒకటే, వారి జీవితంలో చిన్నప్పటి నుంచి ఒకవేళ నాన్న తప్పు జరిగించుండొచ్చు. సొలొమోను గారు తర్వాత చాలామంది పడిపోయాడు కదా, చెడిపోయాడు కదా అంటారేమో. తర్వాత పశ్చాత్తాపం పొందాడు. పశ్చాత్తాపంతోనే పుస్తకాలు కూడా రాశాడు ఆయన. ప్రసంగి గ్రంథం చూసేటప్పుడు మీకు అర్థం కాదు. నీతిమంతుడు 7 సార్లు పైన తిరిగి లేస్తాడంటే ఎవరు లేపగలిగారు తెలుసా? ఆ శక్తి ఎవరిచ్చారనుకుంటున్నారు? సమస్యను పరిష్కరించే, అధిగమించే శక్తి ప్రార్థన జీవితానికి ఉంది. అది మోకాళ్ళ ప్రార్థన. భక్తుల జీవితాల్లో చూస్తే సాగిలపడ్డటువంటి జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఇప్పటి వరకు కలిగి ఉన్నారు, మోకరించి ప్రార్థన చేసే వాళ్ళని చూసి ఎగతాళి చేసి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చేమో. ఇక మీదట దయచేసి అలా చేయకండి. వాళ్ళు ప్రార్థనల్ని, మోకాళ్ళ ప్రార్థనల్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు తెలుసా? ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం, 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ప్రియులారా. దానియేలు గారి జీవితం మనకు తెలుసు. ఆయనను ఒక్కటంటే ఒక్క తప్పు పట్టడానికి లేదటండి. బ్రతుకంటే అదండి. నిప్పు లాంటి మనిషిని ఎవరన్నా అనాలి అంటే ఈ భక్తులను అనాలి. దానియేలు గారి విషయంలో ఎట్లాంటి పరిస్థితో తెలుసా? చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం చూసిన తర్వాత మరలా మనం వద్దాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇంకా అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపలు ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. అది దానియేలుకున్నటువంటి నిప్పు లాంటి జీవితం. ఎందుకు అలాంటి బ్రతుకొచ్చింది తెలుసా? ఆయనది ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం కలిగిన జీవితం. ఏదో ఒక రూపేణా దానియేలు అడ్డు తొలగించుకుంటే నెక్స్ట్ మేమే కదా ఈ రాజ్యంలో అధికారం పొందేవాళ్ళని రాజు చేత ఒక 1 నెల రోజుల పాటు, రాజా ఎవ్వడు ఏ దేవుడి దగ్గర మనవి చేయకూడదు, నీ దగ్గరే మనవి చెయ్యాలి, నువ్వే దేవుడు అనుకోవాలి, ఆ విధంగా కాకుండా తమకిష్టమైన దేవతలను ఎవడైనా ఆరాధిస్తే సింహాల బోన్లో వేయాలి వాళ్ళని అని తాకీదులు రాయించేశారు. సిగ్నేచర్ కూడా అయిపోయింది, జీవో కూడా పాస్ అయిపోయింది. అప్పుడు 10వ వచనం ఇప్పుడు చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని. యథాప్రకారమా అంటే, యథాప్రకారం అంటే ఇది ఇప్పుడిప్పుడే మొదలైంది కాదన్నమాట. ఈరోజు దేవుడికి మోకరించాలి అంటే నీకు ఏదో ఒక మేలు చేయాలి, ఆయన నీకు ఏదో ఒక నెమ్మది కలిగించాలి, అవునా కదా? కాదు ప్రధాని అయిన తర్వాత కాదట ఇది. యథాప్రకారం అంటే బానిసగా కొనిపోబడిన వచ్చినప్పుడు రాజకుమారులలో ఒకడు, రాజ్యసింహాసనం మీద ఎక్కవలసిన వాడు, ఆయనని బానిసగా చేసి లాక్కెళ్ళిపోయిన ప్రార్థనా జీవితం, మోకాళ్ళ ప్రార్థన జీవితం అప్పుడు మానలేదు. తర్వాత రాజ్యం అంతటి మీద నియమించిన మార్పు లేదు. ఇంకా ప్రార్థన చేస్తే నీ దేవుడికి నిన్ను సింహాల బోన్లో వేస్తాం అంటే ప్రాణం పోయినా పర్లేదు, నా మోకాళ్ళ ప్రార్థన జీవితానికి ఆటంకం రాకూడదు అనుకున్నాడు. అదండి భక్తి జీవితం అంటే. ఈరోజు మనకు ఏ సమస్య రాకూడదు, ముందుగా గండిపడేది దేవుడి కార్యక్రమానికి, భక్తి జీవితానికి. అవునా కాదు మీరు చెప్పండి? ఒక్క చిన్న సమస్య రాకూడదు, ప్రార్థన మర్చిపోతాం, బైబిల్ చదవడం మర్చిపోతాం, దేవుడి సన్నిధికి రావడం మర్చిపోతాం, ఆదివారం దేవుడి సన్నిధి గుర్తురాదు, బాధ్యత గుర్తురాదు,
ఇలాంటి పరిస్థితులు ఎన్ని మన జీవితాల్లో జరిగాయి చెప్పండి. ప్రాణం పోతుంది, ఖచ్చితంగా నన్ను సింహాల బోన్లో వేస్తారనుకున్నా కూడా ఆ భక్తి జీవితం, ఆ ధైర్యం, దేవుళ్ళో ఎట్టి పరిస్థితుల్లో ఎదగాలి, నేను భక్తి జీవితానికి అందుబాటులో ఉండాలన్న పరిస్థితి, ఆ మొండి ధైర్యం దేవుళ్ళో ఇచ్చింది ఎవరంటే అతని మోకాళ్ళ ప్రార్థన జీవితం. సమస్య వచ్చినప్పుడు తన స్నేహితులను కూడా ఏమని చెప్పాడు తెలుసా? రాజేదో కలగ ఉన్నాడట, ఏదో లోకంలో సామెతను చూసారా, సుబ్బి పెళ్ళి వెంకి సావుకు వచ్చింది అన్నట్టు. ఆ రాజు కలగండు ఏంటి, కన్నటువంటి కలభావం చెప్పకపోతే రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేస్తానని చెప్పటం ఏంటి? వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు. వెంటనే దానియేలు గారు ఏమన్నారు తెలుసా? ఒక్కసారి మనం మెదడుకు పదును పెడదాం, మనకున్నటువంటి తెలివితేటలతో, ఆలోచనలతో, జ్ఞానముతో, విజ్ఞానముతో, శాస్త్ర పరిజ్ఞానముతో రాజుకు ఏదో ఒకటి జిమ్మిక్కులు చేసి చెప్దాం అనలేదు. మనం నశించిపోకుండా ఉండాలంటే పరలోకమందున్న దేవునికి మొరపెడదాం రండి అని పిలిచాడు. అది దానియేలు గారి జీవితం. ఈరోజు దానియేలు దానియేలు అని పేర్లు పెట్టుకోవాలండి, మోషే మోషే, అహరోన్ అహరోన్ అని పేర్లు పెట్టుకోవాలండి, సాల్మన్ సాల్మన్ అని పేర్లు పెట్టుకోవాలండి. చాలామంది ఊళ్ళూరిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చూపిన ప్రభావం అలాంటిది బ్రతుకుల్లో. ఇక పాత నిబంధన అండి ఇదని మీరు అనుకుంటారేమో. కొత్త నిబంధనలు కూడా వద్దాం. కొత్త నిబంధనకు వస్తే కొత్త నిబంధనలో వీళ్ళ జీవితాలు, ఎందుకంటే రండి చాలామంది తప్పించుకోవడానికి దొంగలకి 10 దారులు కదండి, పాత నిబంధన కదండి, అది మనకెందుకండి అని చెప్తూ ఉంటారు. పాత నిబంధనలో మనకు వద్దని దేన్ని అనుకోవాలో తెలుసా? పాత నిబంధనలో ఇది మనకు వద్దని దేన్ని అనుకోవాలో తెలుసా? విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినవి ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి సున్నతి చేసుకోవాల్సిందే. నీకు దేవుడికి మనకి నిత్య నిబంధనగా ఉండాలి అంటే సున్నతి ఖచ్చితంగా ప్రతి పురుషుడు పుట్టినటువంటి 8వ దినాన గోప్యాంగమున సున్నతి చేసుకోవాలనేది దేవుడు పెట్టిన నియమం పాత నిబంధన ప్రకారం. అది విధి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడుందా? ఇప్పుడు అవసరం ఉందా? దాని అవసరత. అప్పుడు సున్నతి కొన్ని లిమిటేషన్స్ కలిగి ఉంది. మరి ఆడవాళ్లకు దేవుడితో సంబంధం ఉండాలంటే ఎట్లా? మరి మగవాళ్ళకు సంబంధం ఉండాలంటే సున్నతి ఉంది. మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే కొత్త నిబంధనలో సున్నతి స్థానంలో దేవుడిచ్చింది ఏంటి? బాప్తిస్మం. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ క్రీస్తు యేసునందు ఏకమే ఉన్నారని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పాత నిబంధనలో అపరాధం చేస్తే, పాపం చేస్తే దానికి పరిహారంగా పక్షినో జంతువునో బలి ఇవ్వాలి. ఇప్పుడు అది లేవు. మనందరి పాపాల స్థానంలో క్రీస్తును బలి చేశాడు దేవుడు. ఇక మీదట పరిశుద్ధ జనముగా బ్రతకమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ పాపం చేస్తే శిక్ష తప్ప మన స్థానంలో బలైపోవడానికి ఏ పక్షిని బలి చేసినా, ఏ జంతువును బలి చేసినా అది పోదు. ఇవి విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినవి. నిన్ను వల్ల నీ పొరుగుమాన్ని ప్రేమించు తీసేశాడా దేవుడు? పాత నిబంధనలు కదా చెప్పింది, అది తీసేశాడండి. తల్లిదండ్రులను సన్మానించాడు, తీసేశాడా? 10 ఆజ్ఞలు దేన్ని తీసేశాడు చెప్పండి? అయినా కొత్త నిబంధనలో ప్రార్థించినటువంటి భక్తులు ఎలా ప్రార్థించారో ఒక్కసారి చూద్దాం. సంఘానికి స్తంభం పేతురు గారు, ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశారో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి చూద్దాం. 36వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను పరిశీలన చేయగలిగితే, యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకి దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావెలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కొట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతన్ని ఎదుట నిలిచిరి. దొరక గారి జీవితం చాలా ఆదర్శప్రాయమైందండి. ఒకసారి సమయం వచ్చినప్పుడు డీప్గా ఆలోచన చేద్దాం. ఆమె
ఒక కుట్టు పని చేస్తుందండి, అంతేనా? కుట్టు పని చేస్తున్న ఆమె ఏం చేసిందట? ధర్మకార్యాలు సత్క్రియలు బహుగా చేసిందట. ఈరోజు కుట్టు పని చేసేదానికంటే బాగా సంపాదించారు కొందరు ఉన్నారు కదా. ఆమె కాదు, ఆమెకు ఒక్కడికి, సిస్టర్స్కి ఒక్కడికి కాదు, మిగతా వాళ్ళకి కూడా అప్లై చేసుకుందాం. కుట్టు పని చేస్తే ఎంత వస్తుందండి మహా అంటే నెలకు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. కుట్టు పనితో ఎంత సంపాదించుకోవచ్చు నెలకి? అమ్మ ఒక 10,000 సంపాదించుకోవచ్చా? అది కూడా కష్టమే కదా. ఓ 10,000 అనుకున్నాం, నెలకో 10,000 మనకున్నటువంటి లెక్కల ప్రకారం సంపాదించే ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. ఈరోజు ఆమె మనందరికీ సవాలు విసురుతోంది. ఏమన్నా తెలుసా? నేను కుట్టు పని చేసుకుంటూ సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేశాను, మీరేం చేశారండి? ఓకే, తర్వాత చూద్దాం. 40వ వచనంలోకి వస్తే, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, ప్రార్థన చేసేటప్పుడు కూడా పేతురు గారు కూడా ఏం చేశారట? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము అని 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు పేతురు గారు. ఇదే అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 4వ వచనంలో, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము అంటే తెగకూడదు. రోజు చేసే ప్రార్థన రోజుకు 2-3 సార్లు చేస్తారు, 4 సార్లు చేస్తారు, 5 సార్లు చేస్తారు, అది తెగకూడదు. ఈ మధ్యకాలంలో లోకంలో చైన్ స్మోకర్ అండి అతను అని చెప్పిన వాళ్ళు చూశాను, కానీ చైన్ ప్రేయర్ అండి ఆయన అని చెప్పిన వాళ్ళు చూశారు మీరు? ఎడతెగకుండా ప్రార్థన చేస్తాడండి బ్రదరు, అంత చక్కటి ప్రార్థనా పరుడు అన్నటువంటి పరిస్థితి ఉందా? లేదు, కొరబడింది అది. కానీ సంఘానికి స్తంభంగా ఉన్నటువంటి ఆయన పేతురు గారు మోకాలు ఊరికే ఇచ్చారనుకుంటున్నారా? పరలోక రాజపు తాలపు చెవులు ఆయనకి. మనుషులు పట్టే జాలలో చేశాడు. ఒక్కసారి ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తీసం తీసుకున్నారండి. ఒక సేవకుడు జీవితకాలం అంతా కష్టపడినా 3,000 మందికి బాప్తీసం ఇస్తాడు లేదో నో గ్యారంటీ. వాళ్ళకు స్థానం ఊరికే ఇవ్వలేదండి, వాళ్ళ స్థానాన్ని పదిలం ఊరికనే చేయలేదండి. వారికి వాక్యం చెప్పడమే కాదు, ఈరోజు మనం వాక్యం చెప్పడంలో దిట్టలం, కానీ ప్రార్థనా జీవితాన్ని చూస్తే పేతురు గారు మోకాల్లోని ప్రార్థన చేశారట. పౌలు గారిని చూద్దాం, సమయం లేదు కనుక త్వరగా భక్తులని, కొత్త నిబంధనలో భక్తులను చూద్దాం. పౌలు గారి విషయం చూస్తే 21వ అధ్యాయం ఆదికాండం, అపోస్తలుల కార్యం క్షమించండి, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం, ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమై పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి. ఎక్కడ చేశారట ప్రార్థన? సముద్ర తీరం. సముద్ర తీరంలో ఏముంటుందండి? ఇసుక ఉంటుంది. ఇసుకలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఎట్టుంటుంది? బాగుంటుందా? ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తారు మోకాళ్ళు వేసి చాలామంది, కానీ చర్చిల్లో ఏముంటున్నాయంటే కింద కుషన్ దిండ్లు ఉంటున్నాయి, బెడ్లు. అంటే ఏంటి అర్థం? మోకాలకి ఏమాత్రం నొప్పి రాకూడదు. పరిచర్య సేవ అంతా కూడా ఎట్లుండాలి? ఇప్పుడు ప్రసవం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది, అమ్మగారిని సిస్టర్ని తీసుకొని వచ్చి సుఖప్రసవం. ప్రసవంలో సుఖం ఉంటుందండి? సుఖప్రసవం అయ్యేటట్టు ప్రార్థన చేయండి అంటారు. అడిగినవాడికి బుద్ధి లేదు, చేసేవాడికి బుద్ధి లేదు. సుఖప్రసవం ఎప్పుడో అవుతుందో తెలుసా? నార్మల్ డెలివరీ కానే కాదండి. కడుపు కొయ్యాలి అంటే ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్ అంటారే, అప్పటికి సుఖంగానే ఉంటుంది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా అండి? ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక ఎందుకు పనికిరారు. అన్ని నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి, హెల్త్ కంప్లైంట్స్ అన్నీ వస్తాయి. అప్పుడప్పుడు మూలను పడినటువంటి సహోదరిమణులు, అంటే కొంచెం ఎప్పుడు హెల్త్ కంప్లైంట్స్ వస్తున్నటువంటి వాళ్ళని, ఎందుకమ్మా ఇట్లా అవుతుంది నీకంటే, 2 పెద్ద ఆపరేషన్లు అంటారు. ఈ మధ్యకాలంలో పాపం ఆశ ఎక్కువైపోయి మగపిల్లవాడు ఏదో చేస్తాడని అనుకొని 3 ఆపరేషన్లు.
అట్ట చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి, ప్రసవం సుఖంగా అవ్వాలని అనేది ఎంత తప్పో, భక్తి జీవితం సుఖంగా ఉండాలనుకోవడం కూడా అంతే తప్పు. సుఖంగా ఉంటుందని భక్తి జీవితంలోకి వచ్చి ఉంటారేమో, అందుకే మీరు ఎదిగి ఉండరు. ఆ ఉద్దేశంతో వచ్చి ఉంటే, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు పౌలు గారు. అంటే సేవలోనికి, భక్తిలోనికి ఎవరన్నా వస్తున్నాడంటే ప్రాణం ఇవ్వడానికి వస్తున్నానని రండి. కష్టాలు ఇష్టపడి పడబోతున్నానని రండి. అప్పుడు భక్తి జీవితము ఆనవాళ్ళు అప్పుడు అర్థమవుతాయి. ఉన్న కష్టాలు పోవాలని వస్తావేమో. ఏ రోజు కూడా మీకున్న భౌతికమైన కష్టాలు, మీకున్న ప్రాపంచికమైన కష్టాలు తీరుస్తానని ప్రభు ఎప్పుడు వాగ్దానం చేయలేదు. ఎందుకంటే ఈ కష్టాలు ఎట్లాంటోడికైనా ఉంటాయి. అప్పుడప్పుడు నేను అంటూ ఉంటాను, తలనొప్పి ఎవరికి వస్తుంది అంటే తల ఉన్న ప్రతి ఒక్కడికి వస్తుంది. కడుపు నొప్పి ఎవరికి వస్తుంది అంటే కడుపు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళు భక్తి లేని వాళ్ళు కాదు, అందరికీ వస్తాయి. సమస్యలు ఎవరికి వస్తాయి అని అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం అనుకోవచ్చు డబ్బున్నోడికి సమస్య ఉండదని, ఇంకా ఎక్కువ సమస్యలు మనకంటే ఎక్కువ వాడికే ఉంటాయి. ఎందుకంటే పాపం వాడికి నిద్ర కూడా పట్టదట. ధనవంతుడికి తన ధన సమృద్ధి చేత ఏం పట్టదట? నిద్ర పట్టదు. ఎందుకంటే బయటికి తీస్తే ఇంత ఎక్కడి నుంచి వచ్చిందిరా అని పట్టుకుంటాడు. తీయకుండా పెట్టుకుంటే దొంగోడొచ్చి పడతాడు, చెదలొచ్చి పడతాయో, రైడింగ్లు చేస్తారో ఏమోనని అదొక భయం. ఇన్ని భయాల మధ్య అయ్యగారికి నిద్ర రాదు. పాపం బెడ్ ఉంటుంది, మంచి బెడ్, వరల్డ్లోనే నంబర్ 1 బెడ్ ఉంటుంది. బెడ్ ఉంటే నిద్ర వస్తుంది. అయితే బెడ్ ఉన్నంత మాత్రం చేత పూర్తిగా సెంట్రల్ ఏసీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, గడగడ వణికే ఏసీ. అది ఉన్నంత మాత్రం చేత రాదండి నిద్ర. కొందరు పేదవాళ్ళు చూస్తూ ఉంటాం మనం, వాళ్ళకి కింద సరైనటువంటి చాప లాంటిది కూడా ఉండదండి. ఆదమరిచి గుర్రబెట్టి మరి నిద్రపోతారు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అట్ట పడుకోగానే నిద్ర వస్తే నువ్వు ఎంత అదృష్టవంతుడు, ఎంత భాగ్యవంతుడు అంటూ ఉంటారు. భక్తి జీవితంలో పిల్లలు, పెద్దలు అందరూ పౌలు గారితో సహా సముద్ర తీరముననే మోకరించారు. అంటే దయచేసి ఎవరైనా సరే ఈ సందేశం మీ చెవిన పడుతున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు, మోకాల ప్రార్థన చేసేటప్పుడు కింద దిండ్లు వేసుకోవటం అలవాటు చేసుకోకండి. ఇంట్లో కూడా ఒకవేళ ఇప్పటివరకు ఏమన్నా వాడుతున్నటువంటి వాళ్ళు ఉంటే తీసేయండి. ఎందుకంటే దేవుడు ఉపవాసాలు లాంటివి ఇవన్నీ ఊరికనే పెట్టలే. కడుపు కాలుతూ ఉన్నా, ఆ పరిస్థితులు వచ్చినా నువ్వు వెనకంజ వేయకుండా ఉండడానికి అది రిహార్సల్, అది ముందస్తు జాగ్రత్త. ఈరోజు అది లేదు కాబట్టే మీటింగ్కి రావాలంటే, చరిత్రలో మీరు చూడండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పగటి కాలం ఉదయం మధ్యాహ్నం మీటింగ్ పెట్టి భోజనం పెట్టని వాళ్ళని ఎవరైనా మీరు చూసారా? పోనీ మధ్యాహ్నం ప్రేమ విందు కలదు అని రాస్తాం, అది కనపడాలట మళ్ళీ స్పెషల్గా. ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? భోజనం పెడతారా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రాను పోను ఛార్జీలు ఇస్తారా? ఈ రెండు ఓకే అన్న తర్వాత కేవలం భోజనము ఛార్జీలు మాత్రమేనా, ఇంకేమైనా కానుకలా అంటారు. ఇంకిద్దరండి, ఇట్లా అడిగే వాళ్ళు ఉంటారు. భోజనము లేదు, మధ్యాహ్నం భోజనం లేదు అని స్పెషల్ అట్రాక్షన్ కింద పెట్టేశారు అనుకోండి, మీటింగ్కి వస్తారా? ఇట్లా వాళ్ళందరికీ ఒక పిల్లోడు ఉన్నాడండి బైబిల్లో, తెలుసా మీకు? వాడు ఎలాంటి పిడుగంటే అట్టాంటి పిల్లోడు ఉండాలి ప్రతి ఇంట్లో. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు 2 చేపలు 5 రొట్టెలు క్యారీలో పెట్టుకొని వచ్చాడు.
యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు క్యారీ పెట్టుకొని వచ్చాడు. ఈ కారణం ఏంటంటే, ఈ క్యారీ మా అమ్మ పెట్టగలదు, భోజనం రెడీ అని హోటల్లో ఇవ్వగలడు భోజనం, కానీ నా ఆత్మకు ఆహారం వీళ్ళెవ్వరూ పెట్టలేరు, ఒక్క యేసు ప్రభువు తప్ప అని ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చాడు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మన జీవితాలకి గుణపాఠాలు. ఆలోచిస్తే, మనసు పెడితే మనసులోనికి గుణపాలన దిగి బాగు చేసేటటువంటి పాఠాలు. మోకాలుని ప్రార్థన చేశారట. ఎక్కడా? సముద్ర తీరంలో. ఇసుక ఉందండి. ఇంకో మాట చెప్తాను మీకు. ఇంకొక ఆయన ఉన్నాడు భక్తుడు చరిత్రలో. ఆయనను చూస్తే చాలా భయం వేస్తుంది. ఏ పరిస్థితుల మధ్య ఆయన మోకరించి ప్రార్థన చేశాడో తెలుసా? చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. 60వ వచనం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండుకున్న 7గురిలో ఒకడు స్టెఫెను. మన జీవితంలో పరిశుద్ధాత్మ నిండుకొని ఉంది. ఆయన సేవ జరుగుతోంది, ఆయన పరిచర్య జరుగుతోంది, ఆయనకి ఇష్టమైన కార్యాలు జరుగుతున్నాయని ఎవరు అనుకోవాలో తెలుసా? సేవ చేశాడు, అత్యద్భుతమైనటువంటి వాక్య పరిచర్య చేశాడు. రాళ్లతో చచ్చిపోవాలని కొడుతూ ఉంటే, ఒక్కొక్క రాయి దెబ్బ తగులుతూ ఉంటే కళ్ళు బయర్లు గమ్మే పరిస్థితుల్లో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ స్థితి ఎంతమందికి ఉంది మనలో? అలా లేకుండా ఉన్నా కూడా మోకాళ్ళని ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఏ భక్తుడి జీవితం మనలో ప్రభావం చూపించింది చెప్పండి? ఇవి చెప్పినా కూడా చాలామంది ఏమనుకోవచ్చు అంటే, బ్రదర్ అపోస్తలుల కార్యాల వరకు బాగానే ఉంది, అపోస్తలుల కార్యాల తర్వాత కదా వచ్చింది కొత్త నిబంధన అంటారు. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువైపోయింది కదండి. దొంగలు ఎక్కువైపోయారు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. కొత్త నిబంధన కదండి, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. నీ ముందున్న ప్రజలు నీకంటే చిన్నోళ్ళు కావచ్చు, నీకంటే తక్కువ తెలిసిన వాళ్ళు కావచ్చు, నీకంటే తక్కువ ఉన్నోళ్ళు కావచ్చు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన లోకాలను కలగచేస్తున్న సృష్టికర్త ఎదుట. కాబట్టే మన ప్రార్థన చెయ్యాలన్న ప్రతిసారి సేవకుడు చెప్పకూడదు ఇక ఏమని, మోకరించాల్సిన వాళ్ళు మోకరించండి అండి, మోకరించాల్సిందే. అందుకే ఒక భక్తుడు మంచి పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఏంటో చూసిన తర్వాత మనం సందేశాన్ని ముగించుకుందాం ప్రియులరా. ఈ భక్తులందరికంటే మించినటువంటి విజయం మనకేం వస్తుంది చెప్పండి? సంఘ క్షేమాభివృద్ధిలో మోకాళ్ళ ప్రార్థన పాత్ర అమోఘమైనది ప్రియులరా. ఇక మీదట వాటిని నిర్లక్ష్యం చేయకుండా మనం ఉండాలి. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. 95వ కీర్తన 6-7 వచనాలు చూద్దాం. 95వ కీర్తన 6-7 వచనాలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఆఫ్టర్ ఆల్ ఒక మాస్టర్ స్కూల్లోకి వస్తున్నాడంటే కూర్చున్న పిల్లలు లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్తారు. ఒక పై ఆఫీసర్ వస్తున్నాడంటే గౌరవ సూచకంగా నిలబడతాం. లోకాల్ని కలగజేసి మనం ఏమై ఉన్నామో ఈ స్థితికి కారకుడైన ఆయన దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా, కలెక్టర్తో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతావు? జిల్లా జడ్జి ముందు పై బటన్ తెలుసా మీకు? ఈ బటన్ అనేది పెట్టుకోకుండా పోతే
ఆయన జడ్జి అని తెలియకపోయినా నువ్వు నమస్కారం పెట్టకపోతే నీకు ఫైన్ వేయచ్చు ఆయన. ఆఫ్టర్ ఆల్ దేవుడితో పోల్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లా జడ్జి కదా. సర్వలోకాలకు న్యాయాధిపతి, పరమ న్యాయాధిపతి, నీతి న్యాయములు సత్యం ధర్మములు ఆయన సింహాసమునకు ఆధారముగా ఉన్నటువంటి ఆ మహాకన్న తండ్రి ఈరోజు ఆయనతో మాట్లాడబోతున్నప్పుడు మనలో ఉన్న విఘ్నత ఎలా ఉండాలి, మనలో ఉన్న విధేయత ఎలా ఉండాలి, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని భంగిమలు దేవుడికి ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రియులరా, సంఘ క్షేమాభివృద్ధిలో మోకాళ్ళ ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు నాన్న. నా తండ్రి, సంఘ క్షేమాభివృద్ధిలో మోకాళ్ళ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో అటు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులందరి జీవితాల్లో మా ముందు పెట్టారు తండ్రి. వారిని శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోమని కూడా మాకు మీరు సెలవిచ్చి ఉన్నారు నాన్న. ఇంతవరకు మోకరించి ప్రార్థన చేస్తున్న వాళ్ళకి సత్యము తెలియదేమో, వాక్యము బోధపడలేదేమో అనుకున్నాము నాయన. క్షమించండి. లేఖనములను కానీ మీ శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే మేము పొరబడతామని ఏనాడో మీ కుమారుడి ద్వారా మాకు తెలియపరిచారు, కనువిప్పు కలిగించారు తండ్రి. ఇప్పటికీ ఎన్ని విషయాల్లో మేము తప్పు చేశాము నాయన. క్షమించమనుటకు కూడా అర్హత లేని వారం. కానీ మేము ఎక్కడికి వెళుదము నాయన? మీరే నిత్య జీవపు మాటలు గలవారు తండ్రి. కనికరించండి, బాగు చేయమని ప్రాధేయపడుతున్నాం. మా ప్రవర్తన అంతటిలోనూ మీ అధికారానికి చోటిచ్చు వారముగా మేము ఉండునట్లు కృపను ప్రసాదించండి. ఎక్కడ ప్రార్థించినా సర్వ లోకాలకు అధిపతి మా అందరి ఆత్మల కన్న తండ్రి, క్షమించుటకు సిద్ధమై ఉండి, ఓర్చుకున్నటకు సిద్ధమై ఉండి, పరిపూర్ణత వైపుకు నడిపించుటకు అందరినీ సంసిద్ధం చేసినటువంటి మా కన్న తండ్రిని గుర్తెరిగి మరింతగా మీకు లోబడి, భయపడి మీ సన్నిధానమునందు మోకరించే ప్రార్థనా జీవితపు అనుభవాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. సంఘ సభ్యులందరికీ నాయన అట్టి భక్తి జీవితపు ఆనవాళ్ళు పుష్కలంగా ప్రసాదించమని, మా ద్వారా మీకు మహిమకరమైన కార్యక్రమాలు అనేకము జరిగించమని, మహిమ ఘనతా ప్రభావాలు మా అందరి భవిష్యత్ ద్వారా మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.